డ్రగ్స్ ఎక్కువ దొరుకుతున్నాయి. గంజాయి డ్రగ్స్ అదే అదే వాటెవర్ గంజాయి అయినా అంతే డ్రగ్స్ అయినా అంతా అవే కదా. ఈ రేంజ్లో డ్రగ్స్ని ఎన్నికల్లో ఓట్ల కోసం వాడుతున్నారు అని అంటే ఇది ఎంత ప్రమాదకరమైంది ఇది. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఎన్నికల సమయంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇస్తుండ్రంటే ఓట్ల కోసం అని చెప్పారు మీరు. ఇప్పుడు మీకో నాకు ఇంకొకరికి డ్రగ్స్ ఇస్తే ఎవరికైనా కానీ మీకే తీసుకోరు. ఎవరు తీసుకుంటారు డ్రగ్స్? ఆల్రెడీ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి దాన్ని ఏమంటారు కన్జ్యూమ్ చేస్తూ అలవాటు ఉండి అడిక్ట్ అయ్యింది. నెక్స్ట్ వ్యసనంగా మారి అలవాటు కాస్త ముందు అలవాటు చేసుకొని ఆ అలవాటు వ్యసనంగా మారినప్పుడు ఆ వ్యసనాన్ని ఆసరా చేసుకొని ఈరోజు ఈ డ్రగ్స్ ఇస్తే తీసుకుంటారు. అంటే అలవాటు చేసి వ్యసనంగా మార్చింది ఎవరు? ఈ 4-5 సంవత్సరాల్లో మనందరికీ తెలుసు బాబ్జీ గారు, ఎక్కడ మన రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా కూడా ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది. ఇది ఆంధ్రజ్యోతి ఎక్స్ ఛానల్లో రాసింది కాదు, నీకు నేషనల్ మీడియాలో కూడా రాశారు కదా. ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి కదా. రిపోర్ట్స్లో వచ్చింది ఇంకా చాలా తక్కువ దొరికింది, కొంత ఎస్టిమేట్ చేసి రాస్తారు. దొరకంది ఎంత? ఇందాక భానుప్రకాష్ రెడ్డి అని చెప్పినట్టు 4650 కోట్లు దొరికిందన్నాడు. ఇట్స్ ఎ టిప్ ఆఫ్ ఐస్బర్గ్, అంటే 1%. అలానే మనకు దొరికిన గంజాయి కానీ డ్రగ్స్ కానీ అలాంటిది దొరికింది 1%. దొరకకుండా రాష్ట్రాలు దాటిపోయింది, లేదా దొరకకుండా ఇతర దేశాల నుంచి మనకు వచ్చింది. ముందు నుంచి అండి వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంతకుముందు కూడా చెప్పాను, వాళ్ళకి రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదు, చేసే ఉద్దేశం లేదు. పీపుల్ని ఏదో కొన్ని సంక్షేమం అని ఇచ్చేసి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కొని వాళ్ళకి పని లేకుండా చేసేసి ఊళ్ళల్లో ఉంచాలి. ఇంకా ఎవడన్నా పాపం బాగుపడతాడంటే ఉద్యోగం చేసుకుంటే నీకు వాలంటీర్ ఉద్యోగము సచివాలయం అని చెప్పేసి 5,000 10,000 ఊరిలో కట్టేయటము, ఇది పెద్ద ఉద్యోగాలని చెప్పడము. స్టిల్గా దాడుతున్నంటే డ్రగ్స్కి అలవాటు చేయడం. చూసేవాళ్ళు కొంతమంది కోపం రావచ్చు, ఇంత అప్పరెంట్గా వీడు అలవాటు చేసిన పార్టీ అంటే. నేను చెప్పేది అబద్ధం అయితే ఈరోజు మీ టీవీ చూసేవాళ్ళలో మీ గ్రామాలు మీ పట్టణాల్లో అడగండి, క్రాస్ చెక్ చేసుకోండి. హిపోక్రసీలో బతకొద్దు వైసీపీ వాళ్ళు, మనసాక్షిని చంపుకొని బతకొద్దు. మీరు మీ అభిమానిస్తే అభిమానించుకోండి. గతంలో 2014-19 మధ్యలో లేవా అంటే ఏపీలో గంజాయి ఉంది, లేదని చెప్పలేరు, కానీ ఏ స్థాయిలో ఉంది. కానీ ఏ స్థాయిలో ఆ రోజు టీడీపీ ప్రభుత్వం కంట్రోల్ చేసింది, ఈరోజు ఎంత స్థాయిలో ఉంది, ఏ స్థాయిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు కంట్రోల్ చేస్తుంది చెప్పండి. ఊరికి అంటాం కాదు ప్రతిదానికి మీ టైంలో లేదు మీ టైంలో లేదని, ఎవడు కాదండు. ఉండటం వేరు, దాని మీద ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వేరు. మన రాష్ట్రమే కాదు దేశంలో ప్రతిసారి జరుగుతుంటాయి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇవన్నీ, కానీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తెలియజేస్తుంది. ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోపోగా ఎంకరేజ్ చేస్తుంది. నేను ఎందుకు చెప్తున్నట్టు వెంకటకృష్ణ గారు, 1-2 సార్లు దొరికితే ఏదో ప్రభుత్వం పట్టుకోలేకపోయింది అనుకోవచ్చు. ఇన్నిసార్లు దొరికితే దాని అర్థమైంది, నీకు బార్డర్ దగ్గర పట్టుకుంటున్నంటే అదే పండించే దగ్గర దయలేదా, నీకు ఎక్కడ పండిస్తుండ్రో. ఈరోజు తీసుకొచ్చి యువతని పాడు చేస్తున్నారు ఓట్ల కోసం. ఈరోజు ఫస్ట్ టైం చూసినాం, మీరు చెప్పినట్టు ఇంతకుముందు డబ్బులు ఇచ్చేవాళ్ళు, తర్వాత అంతకుముందు ఏదో భోజనాలు పెట్టించేవాళ్ళు ఒకప్పుడు. ఆ భోజనాల నుంచి మందుకు వచ్చారు. ఇప్పుడు మందు నుంచి ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో, మిగతా రాష్ట్రాలు కాదు, ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో బాగా డ్రగ్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు, గంజా ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఓట్లకి. వాళ్ళని ఎందుకు తీసుకుంటారంటే పాపం వ్యసనానికి అలవాటు పడినరు. వ్యసనానికి అలవాటు పడకపోతే ఎవరు తీసుకోరు. ఇప్పుడు మందు తాగనోడికి పోయి మందు ఇస్తే తీసుకుంటాడా? తీసుకోడు కదా. అలానే దీనికి కూడా నాది ఎలాగ అడుగుతాను, మీ మీడియా వాళ్ళు కూడా అంత అడావుడు చేశారు. మొన్న 25,000 కేజీలు గంజాయి డ్రగ్స్ దొరికింది కదా వైజాగ్లో, ఏమైంది? 2 రోజులు అడావుడు చేశాడు, వదిలేశారు. ఏమైంది సార్? వాళ్ళు వైసీపీ వాళ్ళు, మీరు చెప్పండి, ఇది టీడీపీ వాళ్ళదే కేసులు పెడతామని. ఎన్ని కేసులు పెట్టారు టీడీపీ మీద? ఎక్కడ పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? పెట్టండి కేసులు, తీయండి. ఊరక దొంగ కేసులు పెట్టడం కాదు, రాయేసినారు, గులక రాయేసినారు, అది ఇది అని. 25,000 కేజీల డ్రగ్స్ వచ్చినాయని మీడియా వాళ్ళు అందరూ అడావుడి చేశారు, ఓపెన్ కంటైనర్లు చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదా? ఆ రోజు అన్నారు కదా ఈ పార్టీది ఆ పార్టీదని. సరే పెట్టండి, టీడీపీతో ఏదో ఒకటి చూద్దాము. ఏమైంది? అది ఎక్కడ పోయింది? వచ్చింది కదా అది. ఇదిగో ఎందుకో ఎన్నికలకు